హాయ్ వివర్స్, మనం వచ్చేసి గొడుగు, కోట, గౌను అనేటువంటిది, ఓత్వము, తర్వాత ఔత్వము అనేటువంటి గుడింతాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. క్రింది చిత్రాలను చూడండి, పేర్లు చెప్పండి, వాటిలోని ధ్వనులను విడివిడిగా పలకండి. గొడుగు, కోట, గౌను. తర్వాత గొడుగు అనేటువంటి పదంలో మొదటి ధ్వని ఏమిటి? గో అనేటువంటి శబ్దము. పదాలు వినండి, ఓత్వముతో ధ్వనిని గుర్తించండి. కొడుకు, సొరకాయ, పొగ. ఇవన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. చుక్కలను కలుపుతా ఓత్వము రాద్దాము. కో, గో, దో, టో, రో, తో, లో. తర్వాత క్రింది పదాల్లో ఓత్వముతో కూడినటువంటి పదాలను గుర్తించి వలయం చూడదాము. గొలుసు, ఓత్వంతో కూడినటువంటి పదాలు. తొండ, ఇల్లు, కాకి, గానుగా, దొండకాయ, పెళ్ళి, చొక్క, పిల్లి, నొసలు. తర్వాత కోట అనేటువంటి పదములో మొదటి ధ్వని ఏమిటి? ఓత్వముతో కూడినటువంటి ధ్వని. తోట, గోడ, డోలు, తో, గో, డో అనేటువంటి దానికి గోళం చుట్టండి. తర్వాత ఓత్వముతో కూడినటువంటి అక్షరాలని చదువుదాము, గుడింతాలని చదువుదాము. కో, గో, దో, టో, రో, తో, లో. తర్వాత ఔత్వముతో కూడినటువంటి ధ్వని ఏంటి అనేది తెలుసుకుందాము. గౌను అనేటువంటి పదంలో మొదటి ధ్వని ఔత్వము, గౌ అనేటువంటి పదం అన్నమాట. తర్వాత ఈ యొక్క ఔత్వము ధ్వనిని గుర్తించండి. గౌరి, నౌక, మౌనము, చౌక. ఇక్కడ చుక్కల్ని కలుపుతూ ఔత్వముని రాద్దాము. కౌ, గౌ, దౌ, టౌ, రౌ, తౌ, లౌ. ఇక్కడ చిత్రాన్ని చూసి సరైనటువంటి గుణింతాక్షరాన్ని పెట్టి పదాన్ని రాద్దాము. ఇక్కడ చూడండి, కోడి, గౌను, తోడేలు, రోలు, తర్వాత గొలుసు. ఇక్కడ చదువుదాం చూడండి, నేను చదువుతా చూడండి. వెండి గొలుసు, గొడవ చేయకు, కొంగ జపం, కోట గోడ, రోలు రోకలి, గౌరి గౌను. ఇక్కడ క్రింది పదాల్లో ఔత్వముతో ఉన్నటువంటి పదాలను గుర్తించి వలయం చూడదాము. చూడు, గౌను, తోక, కౌలు, రోలు, నౌకరు, గేయము, డోలు, నౌక, పౌరుడు. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఇచ్చున్నారు. ఈ యొక్క పదాలను వచ్చేసి వాక్యాలుగా మనము తయారు చేయాలి. ఇదన్నీ నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.